అందరికీ నమస్కారం. వీరికి నరకం మొదలైంది జాగ్రత్త. వేద జ్యోతిష్య శాస్త్రంలో కుజగ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కుజుడును గ్రహాలకు సేనాపతిగా భావిస్తారు. అటువంటి కుజుడు నవంబర్ మాసంలో అస్తమించాడు. నవంబర్ మాసంలో కుజుడి అస్తమయం 6వ తేదీన జరిగింది. దీనివల్ల కొన్ని రాసుల వారికి ఊహించని కష్టాలు వస్తున్నాయి. 139 రోజుల పాటు కొన్ని రాసుల వారికి నరకం చూపించనున్న కుజుడు. కుజుడు అస్తమయం కారణంగా 139 రోజుల పాటు కొన్ని రాసుల వారు నరకాన్ని చూడబోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వారి జీవితం నరకప్రాయంగా మారుతుంది. కుజుడి కారణంగా మరి కష్టాలను అనుభవించే ఆ రాసులను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటి రాశి మేషరాశి. కుజుడి అస్తమయం మేషరాశి జాతకులను కష్టాల పాలు చేస్తుంది. మేషరాశిలో 8వ ఇంట్లో కుజగ్రహం ఉండడం వల్ల ఇది మీకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. గణనీయమైనటువంటి ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం కూడా కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల సమస్యలు వస్తాయి. కాళ్ళ నొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలను వీరు ఎదుర్కోవలసి వస్తుంది. ఇక రెండవ రాశి మిథున రాశి. మిథున రాశిలో 6వ ఇంట్లో కుజగ్రహం సంచారం చేయడం వల్ల మిథున రాశి జాతకులకు ఇది కష్టాలను తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో కోర్టు కేసులలో వైఫల్యాలను ఎదుర్కోవలసి వస్తుంది. కెరియర్ విషయంలో మరింత కష్టపడాల్సి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు నష్టాలను చవిచూస్తారు. కుజగ్రహం మీ ఖర్చులను పెంచే అవకాశం కూడా కనిపిస్తుంది. మిథున రాశి జాతకులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు రెచ్చిపోయే అవకాశం కూడా ఉంది. ఇక 3వ రాశి మీనరాశి. మీనరాశి జాతకులు కుజుడు అస్తమించడం వల్ల ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు. మీనరాశిలో 9వ ఇంట్లో కుజుడు అస్తమించడం వల్ల మీరు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి నష్టాలు వస్తాయి. ఈ సమయంలో కొన్ని కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. తండ్రి ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇది మీకు అస్సలే కలిసిరాని కాలం.